రెడ్ క్రాస్ తెనాలి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన రక్తనిధి కేంద్రాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు చైర్మన్ ముమ్మనేని భానుమతి సభ్యులు తెలిపారు. తెనాలి ఆర్డీఓగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్రీ రమణిని రెడ్ క్రాస్ తెనాలి చైర్మన్ ముమ్మనేని భానుమతి కమిటీ సభ్యులు శనివారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రెడ్ క్రాస్ తరపున అందిస్తున్న సేవా కార్యక్రమాన్ని వివరించారు. పాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రాన్ని ప్రారంభోత్సవానికి ఆర్డీఓను ఆహ్వానించారు. అందుకు శ్రీరమణి అంగీకారం తెలియజేసినట్లు భానుమతి కమిటీ సభ్యులు పుర్ర శ్రీను తెలిపారు. త్వరలోనే ప్రారంభించి రక్తనిధి కేంద్రం సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గారు మరియు ఈ యొక్క మెంబర్స్ కూడా ఈ రోజున ఆర్డీఓ గారిని రమణి గారిని కలవడం జరిగింది. మరి వారు కొత్తగా వచ్చారు. మేము చేస్తున్న సేవలు ఏంటనేది కూడా వారికి వివరించడం జరిగింది. దానిలో భాగంగా మరి నూతనంగా నిర్మించబడ్డ మరి రక్తదాన బ్లడ్ స్టోరేజ్ సెంటర్ కూడా రెడ్ క్రాస్ రెడీ చేసింది. వారికి అది కూడా మరి మా చైర్మన్ గారు వివరించారు. త్వరలో మినిస్టర్ గారు డేట్ ఇస్తున్నారు. ఆ డేట్ ప్రకారంగా దాన్ని ఓపెన్ చేసి మరి అందమంగళ రెడ్ క్రాస్ బ్లడ్ కావాలంటే మనం గుంటూరు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళమే. మనకు అందుబాటులోనే మన పాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ స్టోరేజ్ పాయింట్ డోనర్తో సంబంధం లేకుండా తక్కువ ఖర్చుతో మరి ఇబ్బంది ఉన్న మరి భానుమతి గారి కళ ఎప్పటి నుంచో ఇక్కడ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ పెట్టాలనే ఆలోచన, ఆ కార్యక్రమం కూడా మరి మన ఆర్డీఓ గారికి వివరించడం జరిగింది. త్వరలో కూడా అది ప్రారంభం అవుతుందని చెప్పేసి మరి తెలియపరిచారు. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నెంబర్లందరూ కూడా